Hi students, welcome back to my channel. This video is made for first year degree ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో నేను మీకు మ్యాథ్స్ సెమిస్టర్ 1లో సిలబస్ ఏముంది అంటే ఇక్కడ మనకి ఈ ఇయర్ నుంచి సిలబస్ మారింది సిబిసిఎస్ దీని ప్రకారము. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యాప్షి అని. సో ఇది త్రూ అవుట్ స్టేట్ మనకి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్లో కూడా ఇదే సిలబసే ఫాలో అవుతాము. ఓకే, అండ్ హియర్ you just see revised syllabus of BA by BSc Mathematics under CBCS framework with effect from 2021. సో ఈ ఇయర్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి సిలబస్ కొద్దిగా చేంజ్ అవుతుంది. సో అందుకని సిలబస్ చేంజ్ అయింది కాబట్టి పర్టికులర్గా సిలబస్ మీదనే ఒక వీడియో చేద్దామని. బట్ యాక్చువల్గా సంబడి హ్యాస్ ఆస్క్డ్ మీ టు డూ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సెమిస్టర్ 1. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయమన్నారు. బట్ బిఫోర్ డూయింగ్ ద క్వశ్చన్స్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ రిగార్డింగ్ ద సిలబస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిలబస్ ఏముంది ఐడియా ఉంటే తర్వాత మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి సో ఈ వీడియోలో నేను ఓన్లీ సిలబస్ ఏముందనేది మాత్రమే డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి. సో ఇది యాప్షే అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళ ద్వారా ఫ్రేమ్వర్క్తో జరిగినది. ఇది అన్ని యూనివర్సిటీస్కి సేమ్ సిలబస్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ నుంచి అంటే ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళ నుంచి ఈ సిలబస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, BA BSc మ్యాథమెటిక్స్ రివైజ్డ్ సిలబస్ ఫర్ కోర్ కోర్సెస్. ఓకే, కోర్ కోర్సెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇది కూడా, ఈ స్ట్రక్చర్ కూడా మారింది. సెమిస్టర్ 1 to సెమిస్టర్ 4 అని ఉంది కదా, అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ వరకే ఇక్కడ ఇచ్చారు. ఫైనల్ ఇయర్లో ఎలా ఉంటుందనేది ఇట్ విల్ బి డిసైడెడ్ లేటర్. ఓకే, కోర్స్ 1 అంటే ఫస్ట్ సెమిస్టర్లో పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ క్రెడిట్స్ ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీ క్లాసెస్లో చెప్పుంటారు. సో వీక్లీ 6 hours క్రెడిట్స్ వచ్చి 5 credits గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ 25 మార్క్స్కి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది, అంటే మా కాలేజ్లో పెట్టే టెస్ట్లు. అండ్ ఎక్స్టర్నల్ అసెస్మెంట్ వచ్చి 75. సో ఓవరాల్గా 100 మార్క్స్కి. కోర్స్ 1 అంటే సెమిస్టర్ 1కి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అండ్ కోర్స్ 2 అంటే సెమిస్టర్ 2 సెకండ్ సెమిస్టర్లో 3-dimensional అనలిటికల్ సాలిడ్ జామెట్రీ. ఓకే, ఇక్కడ కూడా అంతే, మీకు సేమ్ క్రెడిట్స్, సేమ్ ఇంటర్నల్ అసెస్మెంట్. అండ్ కోర్స్ 3 ఈజ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అంటే సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్లో మీకు అప్పుడు ఏమవుతుంది, థర్డ్ సెమిస్టర్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అనే పేపర్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 100 మార్క్స్. అండ్ నెక్స్ట్ అదే సెకండ్ ఇయర్లోనే నెక్స్ట్ సెమిస్టర్లో కోర్స్ 4 రియల్ అనాలిసిస్ అనే పేపర్ ఉంటుంది. అండ్ దట్ ఈజ్ ఆల్సో ఫర్ 100 మార్క్స్. యాక్చువల్గా ఈ లీనియర్ ఆల్జీబ్రా కోర్స్ 5 ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పిల్లలకైతే ఫిఫ్త్ సెమిస్టర్లో అంటే ఫైనల్ ఇయర్లో ఉంది. కానీ ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ న్యూ సిలబస్, న్యూ ఫ్రేమ్వర్క్ ఏమవుతుందంటే ఈ లీనియర్ ఆల్జీబ్రా అనే పేపర్ కూడా కంప్లీట్గా మీకు సెకండ్ ఇయర్లోనే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డిజైన్డ్ అప్ టు సెకండ్ ఇయర్. ఇప్పుడు మీరేంటి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నారు, సో యూ నీడ్ ద కాన్సెప్ట్స్ ఫర్ కోర్స్ 1 అంటే కోర్స్ 1లో ఫస్ట్ పేపర్లో ఏముంటుంది అనేది కావాలి కదా. సో చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మీ పేపర్ టైటిల్ ఏంటి, ఇట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓవరాల్గా మనకి సిలబస్ ఎన్ని పీరియడ్స్లో చెప్పాలి అంటే 75 hours చెప్పాలి. మామూలుగా మనకి ఒక సిలబస్ ఫ్రేమ్ చేసినప్పుడు కోర్స్ అవుట్కమ్స్ అంటే మీరు ఆ సిలబస్ చదవడం ద్వారా మీ ద్వారా ఏం అవుట్కమ్స్ ఉంటాయనేది ఇచ్చారు ఇక్కడ. సో ఈ సిలబస్ మీరు ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత మీ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అంటే యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం కానీ, తర్వాత కన్వర్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ టు ఎగ్జాక్ట్, ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. అండ్ సొల్యూషన్ ఆఫ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వాటికి రిలేటెడ్గా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు లెట్ us కమ్ టు ద సిలబస్, కోర్స్ సిలబస్ చూద్దాం. ఓకే, సో ఏ సెమిస్టర్కైనా జనరల్గా మీకు 5 units ఉంటాయి. యూ విల్ హ్యావ్ 5 units. ఓకే,
ఫస్ట్ యూనిట్ టైటిల్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అనేది ఫస్ట్ యూనిట్. కానీ ఈ యూనిట్ స్టార్ట్ చేయడానికి ముందు చాలా ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ కాన్సెప్ట్ ఉండదు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇంట్రడక్షన్ దట్ షుడ్ బి గివెన్ బై ఎ లెక్చరర్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ యూనిట్. ఓకే, సో వాళ్ళు ఏమి ఇచ్చారు, యూనిట్ 1 అని డైరెక్ట్గా ఇది ఇచ్చేసారు. కానీ డైరెక్ట్గా ఇది చెప్పుకోవడానికి ఉండదు, మనం చాలా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ యూనిట్ ఏంటంటే ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ అనే కాన్సెప్ట్తో పాటు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ, ఇది సెకండ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఏంటంటే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1, హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1. అండ్ ఫోర్త్ యూనిట్ ఏంటంటే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2, అంటే యాక్చువల్గా ఆ కాన్సెప్ట్నే కంటిన్యూయేషన్ వస్తుంది అనమాట దీనిలో, హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ యూనిట్ హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 5 యూనిట్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. సో యాక్చువల్గా అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ పేపర్ సిలబస్లో అయితే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అంతా అదే సిలబస్ ఉంది, ఏం పెద్దగా చేంజెస్ లేదు. మీకు ఎక్కడ మారింది అంటే ఈ ఇయర్ జాయిన్ అయిన పిల్లలకి ఫైనల్ ఇయర్ సిలబస్ మారింది. ఫైనల్ ఇయర్లో ఉన్న ఒక పేపర్ తీసుకొచ్చి సెకండ్ ఇయర్లోనే పెట్టారు, కాబట్టి అక్కడ చేంజెస్ ఉంది. కానీ మనము ఇన్ డెప్త్ ప్రతి పేపర్ సిలబస్లోకి వెళ్ళినప్పుడు పెద్దగా ఏం చేంజెస్ లేవు. సో దీస్ ఆర్ ద 5 యూనిట్స్ దట్ యు హ్యావ్ ఇన్ ద ఫస్ట్ సెమిస్టర్ పేపర్. ఓకే, సో దీంతో పాటు ఏంటంటే జనరల్గా కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, అంటే సెమినార్స్, క్విజ్, అసైన్మెంట్ ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, అండ్ నౌ చూడండి, దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీకు ఏ సెమిస్టర్కైనా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. చూడండి, ఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ పేపర్లో మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 5 యూనిట్స్. యూనిట్ వైజ్ ప్రతి యూనిట్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది. సో మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటంటే 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు, విచ్ క్యారీస్ 5 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటుంది, దానిలో మీరు 5 రాయాలి. ఓకే, అండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 5 ఇస్తారు. ఆ 5 ఎలా ఉంటాయంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఇది లేక అది. యూనిట్ 1లో 2 క్వశ్చన్స్ ఇస్తారు, కానీ ఐదర్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అన్న రాయాలి, సెకండ్ క్వశ్చన్ అన్న రాయాలి. ఓకే, అదేవిధంగా ప్రతి యూనిట్ నుంచి మీకు ఇంటర్నల్ చాయిస్ అంటే ఎయిదర్ దిస్ ఆర్ దట్ అని. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, 10 5s 50 మార్క్స్. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 8లో 5 రాయాలి, 5 5s 25. సో 50 + 25 ఏమవుతుంది, 75 మార్క్స్కి. ఇంకా 25 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారంటే 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు, 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి, 2 + 2 + 1 + 2 + 1 అంటే 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కామన్గా ఇచ్చేస్తారు. దానిలో మీరు ఏ 5 అయినా రాయొచ్చు, ఎనీ 5 యూ కెన్ ఆన్సర్. ఓకే, అదే ఎస్ఏ క్వశ్చన్స్లో అయితే చెప్పాను కదా, ఇది ఇంటర్నల్ చాయిస్. ఈ 2 క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్. సో ఐదర్ దిస్ ఆర్ దట్ అని ఉంటుంది. మీరు ఖచ్చితంగా పైన ఉన్న క్వశ్చన్ అన్న రాయాలి, కింద ఉన్న క్వశ్చన్ అన్న రాయాలి. సో ఓవరాల్గా మీకు ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్కి, ఇక్కడ 2 5s 10 ప్లస్ ఇక్కడ ఒక 10, అంటే 2 ఇచ్చినా కూడా మీరు ఖచ్చితంగా ఒకటే కదా రాయాలి. సో 10 + 10 యాక్చువల్గా 20 మార్క్సే. ఇక్కడ 30 టోటల్ వస్తుంది, కానీ మనకు ఛాయిస్లో ఒక క్వశ్చన్ పోతుంది కదా, 10 మార్క్స్ క్వశ్చన్. కాబట్టి 20 మార్క్స్ ఓవరాల్గా మీరు ఫస్ట్ యూనిట్ కంప్లీట్గా తరోగా ఉంటే యూ కెన్ గెయిన్ 20 మార్క్స్ ఫ్రమ్ దిస్. అదేవిధంగా సెకండ్ యూనిట్ చూడండి, సెకండ్ యూనిట్లో కూడా అంతే, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ 1 ఎస్ఏ టైప్ క్వశ్చన్. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో ఏంటి, ఇక్కడ మళ్ళీ మీకు 10 మార్క్సే. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, యూ కెన్ గెయిన్ 20 మార్క్స్ ఫ్రమ్ దిస్ యూనిట్ ఆల్సో. నౌ అగైన్ అదే విధంగా థర్డ్ యూనిట్ చూడండి, థర్డ్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటే అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ 2 ఉన్నా కూడా ఇంటర్నల్ చాయిస్ కాబట్టి 10 మార్క్స్. సో ఇక్కడ 5, ఇదేమైంది 5 + 10 15 అవుతుంది. ఆల్రెడీ మనకు పైన 2 యూనిట్స్కి ఉండేది 20 ఉంది. అండ్ ఫోర్త్ యూనిట్ కూడా ఏమవుతుంది, 2 షార్ట్ ఆన్సరు ఐదర్ ఆర్ దీంట్లో ఒక ఎస్ఏ క్వశ్చన్. సో ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్, ఓవరాల్గా 20 మార్క్స్. అండ్ ఫిఫ్త్ యూనిట్లో 5 మార్క్స్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక ఎస్ఏ క్వశ్చన్. సో ఏమవుతుంది 15 మార్క్స్, అంతేనా. 10 + 5 15. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ 8 క్వశ్చన్స్లో
8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 8లో మీరు రాయాల్సింది 5 క్వశ్చన్సే రాయాలి. సో ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ లేదు కాబట్టి మీరు యూ కెన్ ఆన్సర్ ఎనీ 5, మీకు తెలిసిన ఏ 5 అయినా రాయొచ్చు. సో ఓవరాల్గా మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, మీరు 25 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు థరో ప్రిపరేషన్ కనుక ఉంటే యూ కెన్ గెయిన్ 75 మార్క్స్. సో టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, 140 మార్క్స్కి సరిపడేట ఉంటుంది. కానీ మనం రాయాల్సింది ఏంటి, యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ 75 మార్క్స్. ఓకే చూడండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 into 5 25 మార్క్స్, ఎస్ఏ క్వశ్చన్స్ 5 into 10 50 మార్క్స్, టోటల్గా ఇట్ ఈస్ ఫర్ 75 మార్క్స్. ఓకే, సో ఇది మీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్, తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు యూ కెన్ జస్ట్ సీ ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఇంట్రడక్షన్ క్లాస్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ సెషన్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఎలా వేటిని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము, ఈ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ తర్వాత దెన్ వీ విల్ గో టు, అంటే మ్యాథమెటిక్స్లో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లమ్ అని మనం డిస్కస్ చేయడానికి ఉండదు. వీ కెన్ డిస్కస్ ద మెథడ్స్ కనుక తెలిస్తే మీరు ప్రాబ్లము ఎలా ఇచ్చినా చేయగలుగుతారు. సో ఈ పేపర్లో పర్టికులర్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పేపర్లో ఈ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ ఆ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ అని మనం చేయలేం కాబట్టి మీకు ఐడ్ లైక్ టు డూ సమ్ ఈజీ మెథడ్స్ ఉన్నాయి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ సింపుల్గా మీరు చేయగలిగేటివి ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే.